విశాఖపట్నం జీవీఎంసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై గతంలో కమిషనర్లు అంగీకరించిన ఒప్పందాలను నిర్దిష్ట గడువులోగా అమలు చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు హెచ్చరించారు. కొత్త కమిషనర్ కేతన్ గార్గ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించినా ఇప్పటి వరకు పురోగతి లేదని విమర్శించారు. నీటి సరఫరా, వెటనరీ పార్కులు, కారుణ్య నియామకాలు, లోడర్ల వేతనాల పెంపు వంటి అంశాలు అమలు కాలేదని అన్నారు. హెల్త్ అలవెన్స్ బకాయిలు, పిఎఫ్ జీతాలు, ఏరియన్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ సెలవులు కల్పించాలని, లేదంటే మే 21వ తర్వాత సమ్మె చేపడతామని హెచ్చరించారు. జీవీఎంసీలో ఉన్న అన్ని రకాల కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా నిరవధిక సమ్మెకి వెళ్ళవలసిన పరిస్థితి విశాఖపట్నంలో ఏర్పడింది. దానివల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం గురినా సరే మాత్రం దానికి పూర్తి బాధ్యత అనేది జీవీఎంసీ అధికారులు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు సమ్మెకి వెళ్ళాలి అనే దానికి వచ్చేసరికి ఇప్పటికే 2024 తర్వాత ఎవరైతే చనిపోయారో, ఎవరైతే 60 సంవత్సరాలు దిగిపోయారో వాళ్ళకి ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదు. ఈరోజు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతున్నప్పుడు పారిశుద్ధ్య కార్మికులు కానీ, లేకపోతే మిగిలిన సెక్షన్ల కార్మికులు కానీ పని విభాగంలోనే చనిపోయే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇళ్ళకి పంపించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. 60 సంవత్సరాలు దిగిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ. అలాగే డైలీ వేజ్ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఈరోజు సెలవులు లేవు. డైలీ వేజ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఆదివారం కూడా వచ్చి పని చేయండి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సంబంధించుకొని అడుగుతున్నాం. అలాగే లోడర్లు ఉన్నారు, అలాగే ల్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. లోడర్లు ఎవరైతే ఉన్నారో లోడర్లకు ఎవరికి కూడా టైంగా జీతం అనేది పడట్లేదు. 3 నెలలు 4 నెలలు ఇలా ప్రతి నెల కూడా జీతం ఏ నెలలో కూడా సకాలంలో ఇచ్చడం లేదు. అలాగే ఎవరైతే ల్యాబ్ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా బిఎఫ్ఈఎస్ సక్రమంగా అమలు చేయలేదు. మరి దానికి పూర్తి బాధ్యత జీవీఎంసీ బాధ్యత అడుగుతున్నాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కానీ, వాటర్ సప్లై కార్మికులు కానీ ఎవరైతే ఉన్నారో చనిపోయిన కార్మికుడికి ఎక్స్‌రేస్ చేయట్లేదు ఈరోజు కూడా. కానీ కొన్ని మున్సిపాలిటీలు ఇస్తున్నారు. మరి విశాఖపట్నం ఈ పెద్ద మహానగరం ఇలాంటి దగ్గర మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పి మేము అడగదలుచుకున్నాం. కాబట్టి వాళ్ళకి ఏ ఎక్స్‌రేస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆ కార్మికుల కుటుంబాలకు చెల్లించాలని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు ఆర్కే బీచ్లో ఎవరైతే 60 సంవత్సరాలు కానీ, డెత్లు కానీ చనిపోయిన ఉన్నారో వాళ్ళు ఆర్కే బీచ్లో కాగితాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు మీరు ఎలా చేస్తారని అడుగుతున్నాం మేము. వాళ్ళకి 2024 ముందు అందరూ కూడా వాళ్ళు పోస్టులు ఇచ్చారు కాబట్టి జీవీఎంసీ ఆఫీసులో వాళ్ళ పిల్లలందరూ కూడా కలిపారు. మరి ఇప్పుడు మీరు ఎందుకు కలపట్లేదని చెప్పి అడుగుతున్నాం. మరి వాళ్ళు కలపలేనప్పుడు ఆ 21,000 రూపాయల జీతం ఇచ్చి ఆ కుటుంబాలు మరి మీరు ఎందుకు పనిలో తీసుకోవాలని అడుగుతున్నాం. కాబట్టి ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే పనిలో తీసుకోండి కూడా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఏదైతే ఈ కార్మికులు ఉన్నారో, ఆఫీసులో ఉన్న కార్మికులు ఉన్నారో, చనిపోయిన కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పనిలో తీసుకోవాలి. అలాగే ఎవరైతే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్స్‌రేస్ అనేది చెల్లించాలి. ఇంకా 39 డిమాండ్లు అనేది అంగీకరించిన అంశాలు 39 ఉన్నాయి. అవి ఈ రోజు కూడా ఏదో అమలు చేస్తామని చూస్తామని చెప్తున్నారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. కాబట్టి 39 డిమాండ్లు కూడా వెంటనే అమలు చేయాలి. లేని ఏళ్ళు మాత్రం విశాఖపట్నంలో మరో సమ్మె కూడా సిద్ధమవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు టి నూకరాజు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి అధ్యక్షుడు. జీవీఎంసీలో మున్సిపల్ కార్మిక సమస్యలకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు అన్ని సెక్షన్స్ కలిపి సుమారు 7,000 మంది కార్మికులు 3 సందర్భాల్లో టోకెన్ సమ్మెలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా జీవీఎంసీ అధికారులు మినిట్స్ ఒప్పందాలు చేయడం జరిగింది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా టోకెన్ సమ్మె చేసిన సందర్భంలో మినిట్స్ ఒప్పందాలు చేయడం, ఆ ఒప్పందాలు అమలు చేయకుండా మళ్ళీ తాత్సారం చేయడం. ఆ సందర్భంగా జీవీఎంసీలో అన్ని కార్మిక సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మొన్న మార్చి 30వ తేదీన మన జీవీఎంసీ కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయ్యా మా సమస్యల పరిష్కారం కావడం లేదని ఇచ్చిన సందర్భంలో మీకు మీటింగ్ ఇస్తాం, మీ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పేసి నోటి మాట అయితే అన్నారు తప్ప ఏడీసీ గారు, సిఎంహెచ్ఓ గారు ఆ సందర్భంలో కానీ ఏదో ఒకటి కూడా సమస్య పరిష్కారం చేయడం లేదు. ప్రధానంగా అన్ని విభాగాల్లో డెత్ పోస్టులు, రిటైర్మెంట్ పోస్టులు యాప్కాస్ పద్ధతిలో ఫిలప్ చేయకుండా డైలీ వేజ్ ఇస్తాం, 450 రూపాయలు ఇస్తామని చెప్పేసి గౌరవ కమిషనర్ గారు కింద ఏడీసీ, సిఎంహెచ్ఓ ఇతర అధికారులందరూ కూడా కార్మికులకి చెప్తా ఉన్నారు. అసలు 450 రూపాయలు ఏ చట్ట ప్రకారంగా 450 రూపాయలు ఇస్తారో మాకైతే అర్థం అవడం లేదు. కలెక్టర్ నోటిఫైడ్ వేతనం కూడా 650 రూపాయలు ఉంది. కానీ ఆ వేతనం కూడా ఇవ్వకుండా 450 రూపాయలు ఇస్తాం, మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేసి దుర్మార్గంగా కార్మికుల్ని అధికారులు చెప్తా ఉన్నారు. ఎప్పటికైనా గౌరవ కమిషనర్ గారు అలాంటి డైలీ వేజ్ పోస్టులు నిలుపుదల చేయాలి. మొత్తం కార్మికులకి
ఏదైతే యాప్ క్లాస్ పోస్టులు ఉన్నాయో యాప్ క్లాస్ పోస్టుల్లో జీవన 36 ప్రకారంగా అమలు చేయాలి. అలాగే నగరం పెరుగుతుంది, విస్తీర్ణం పెరుగుతుంది. మేము కొత్త కార్మికులను జాయిన్ చేసుకోమని ఆపడం లేదు. ముందు యాప్ క్లాస్ ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో డెత్లు కానీ రిటైర్మెంట్ ఫిలప్ చేసిన తర్వాత అదనంగా కొత్త కార్మికులు జాయిన్ చేసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. అది ఆ రకంగా మీరు తక్షణమే యాప్ క్లాస్ పోస్టులు ఫిలప్ చేయాలి. ఇక రెండో విషయం, ఏదైతే కౌన్సిల్ ఒప్పందాలు ఉన్నాయో నీటి సరఫరా కార్మికులకి సెమీ స్కిల్డ్ జీతాలు ఇస్తూ ఉన్నారు, అమలు చేయలేదు. అలాగే వెటర్నరీ కార్మికులకి జీవన 36 ఇస్తూ ఉన్నారు, అమలు చేయలేదు. అలాగే యూజీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులందరికీ కూడా జీవన 36ని సుముఖా తొమ్మిదికి 9 మంది కార్మికులకి జీవన 36 అమలు చేయలేదు. అలాగే ఆ సెక్షన్లో చాలా రిస్క్ వర్క్, అండర్ గ్రౌండ్ అనేది సుమారుగా 20-30 మీటర్ల లోపల భూమిలోకి వెళ్ళి పనిచేస్తారు. ఆ కార్మికులకి సేఫ్టీస్ ఇవ్వరు. అలాగే ఏదైతే ఏరియాస్ ఉన్నాయో జీవనం 36 ప్రకారంగా ఏరియాస్ చెల్లించలేదు. అందువల్ల ఈ మొత్తం సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా రేపు మంగళవారం 19వ తేదీన మీ యూనియన్ రండి చర్చలు జరుపుదామని చెప్పేసి జీవన అధికారులు కబురు పెట్టారు. మేము చర్చలకు వస్తాం, కానీ ఒక టైం బాండ్ పెట్టాలి. ఒక టైం బాండ్ ప్రకారంగా పలానా వారం, నెల రోజుల, 10 రోజుల టైం బాండ్ పెట్టి మా సమస్యను పరిష్కారం చేయకపోతే రేపు 19 తర్వాత చర్చలు సానుకూలంగా లేకపోతే మొత్తం మున్సిపల్ కార్మికులు మరో సభకు సిద్ధపడతారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ఉరుకుటి రాజు, ప్రధాన కార్యదర్శి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ సిఐటి. స్టీవ్ పటాల్ స్వచ్ఛాంధ్రతోటే స్వర్ణాంధ్ర సాకారం అవుతుందట. 2047 నాటికి 37 లక్షల రూపాయలు సరాసరి ఆదాయం పెరుగుతుందట. ఇట్లాంటి గొప్ప మాట్లాడడం జరిగింది. వాళ్ళు కేవలం ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ 4 వారాల పాటు చీపులు పట్టుకుంటారంట ఫోటోల కోసం. కానీ పారిశుద్ధ్య కార్మికులు పొట్టకూటి కోసం చీపులు పడుతున్నారు. అట్లాంటి వాళ్ళని పొట్ట కొట్టడానికి ఇంతవరకు ఉన్నటువంటి 21,000 రూపాయల జీతాన్ని 450 రూపాయలు కూలికి చేయాలట. ఏరా ఇది కార్మికుల తరపు పొట్ట పట్టడం కాదా? గత ప్రభుత్వ హయాంలో మానవకుల కోర్టులో కేసు వేస్తే, అంటే తెలుగుదేశం హయాంలో వేసే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6,000 రూపాయలు ఆక్యుపేషన్ హెల్త్ అలవెన్స్ ఇవ్వడం జరిగింది. పిఆర్సీ సంబంధంగా 3,000 రూపాయలు పెరిగింది, అంటే 9,000 రూపాయలు పెరిగింది. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సంపద సృష్టిస్తానని చెప్పి కేవలం 21,000 రూపాయలు 450 రూపాయలకి కూలికి చేయండి అంటే ఏ రకంగా సాకారం చేస్తామని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికులు సేవలు అంటే గుళ్ళు కంపు కొడుతున్నట్టు చెత్తలను ఎత్తడం కానీ, చనిపోయినటువంటి కుక్కలను కానీ, కళాకారులను కానీ ఎత్తడం కానీ, 70 ఏళ్ళు పనిచేయడం కానీ, అనారోగ్యంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 6,000 రూపాయలు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ అని వృత్తిపరమైన ఆరోగ్య వృత్తాన్ని ఇస్తే దాన్ని కలుపుకుంటే 21,000 అయింది. ఆ పనులు చేస్తున్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళకి 450 రూపాయలు అన్నారంటే భవన నిర్మాణ కార్మికురాలు 700 రూపాయలు జీతం కూలిస్తున్నారు. రోజు పని అయిన ఉంటే 650 రూపాయలు ఇస్తారు. కానీ 450 రూపాయలు అండి. ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళకి 450 రూపాయలు ఏ రకంగా, ఏ బేసిస్ ఉంది? 450 రూపాయలు ఏ జీవం ఉంది? అది కూడా పిఎఫ్ఎస్ఏ లేవట, ఉండబట్ట, సెలవులు ఉండబట్ట. మరి ఇట్లాంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు రేపు పొద్దున్న పని చేస్తున్న రోడ్డు మీద పనిచేసేవాళ్ళు యాక్సిడెంట్ అయితే కారో లేదా స్కూటరో ఆటో గుద్దేస్తే చనిపోతే ఎవరు బాధ్యులు? పిఎఫ్ఎస్ ఉండేటట్టు ఉంటే ఇన్సూరెన్స్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండడానికి అది అవకాశం ఏర్పడుతుంది. అంటే ఈ పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు విధానాలు కరెక్ట్ కాదు. కౌన్సిల్లో తీర్మానాలు చేశారు, ఆ తీర్మానాల ప్రకారంగా అమలు చేయట్లేదు. అదేవిధంగా సాక్షాత్తు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఒప్పందం జరిగింది. జీవో ప్రకారంగా వేతనాలు పిఎఫ్ఎస్ ఇవ్వాలని. దానికి గతి లేదు. సంవత్సరం లాస్ట్ ఇయర్ మే 2వ తారీఖున ఒప్పందం జరిగింది. దానికి మరి కమిషనర్కి సంతకానికి విలువ లేదా? దాన్ని అమలు చేయడానికి అవదా? రెండవది కార్మికుల తాలూకు సొమ్ము జీవీఎంసీ దగ్గర ఉంది, ఏరియాస్ ఉన్నాయి, ఆక్యుపేషన్ హెల్త్ అలవెన్స్ అన్నది ఏరియాస్ ఉన్నాయి, కోట్లాది రూపాయలు ఉన్నాయి.
పంచాయతీ కార్మికులకి పిఎఫ్ అన్నది జీవీఎంసీ దగ్గర ఉన్నాయి, అది చెల్లించడం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఆ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం లేదు. జీవీఎంసీ దగ్గర ఉన్న డబ్బులే మాకు ఇవ్వకపోతే 333 జీవో ప్రకారం ఏరేస్ 7 నెలలు ఇవ్వకపోతే ఏ రకంగా కార్మికులు అప్పులు పాలు అవ్వకుండా ఎలా ఉంటారు? కాబట్టి ఏంటంటే వెంటనే ఇది ఓకే ఇదిగో చేస్తాం, ఇదిగో అమలు చేస్తామని చెప్తూ ఈ కమిషన్ వస్తున్న సంవత్సరం కాలం నుంచి, కానీ ఇంతవరకు చేయలేదు. ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారు కమిషనర్ గారు. ఇప్పుడు 19వ తారీఖు మీటింగ్ ఉంది. ఆ 19వ తారీఖు మీటింగ్లో కానీ నిర్దిష్టంగా ఫలానా తేదీకి ఫలానా నెలలో ఈ యొక్క పేమెంట్ చేస్తాము, ఫలానా తేదీకి మేము ఈ పని చేస్తాము అని చెప్పి నిర్దిష్టమైనటువంటి కాలపరిమితితో చేయకపోతే ఈ 19వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఎటువంటి వాయిదాలు అవి లేకుండా కార్మికులందరినీ సమాయత్తం చేస్తాము, సమ్మె చేయక తప్పదని చెప్పని కమిషనర్ గారికి తెలియజేస్తాము.